అయిపోతుంది. ఇంకా కూర కూడా మనం ఇంత చిక్కగా అవ్వకూడదు, కట్టేసుకున్నాం. అదొద్దు నాకు. చూడండి ఫ్రెండ్స్, ఏమైనా కుదరడతామా? తినమా కడుపుంటే తిను, అక్క కూడా వస్తుంది. తీసుకో, దెబ్బ పడిపో. నాకు చపాతీ నేను ఎప్పుడు దెబ్బ. బాగుందా సటాక్షి? చాలా బాగుంది. తిందమ్మా, తినము, హీట్ ఎక్కుతుంది. అక్కడ కొంచెం కూర వేసి ఇచ్చేస్తే. ఆహా, సూపర్ ఉందమ్మా. పరోటా అంటే పరోటా ఎంత బాగుందో. బాగా ఇస్తానా? ఎన్ని మాటలు ఇస్తారే? 100 అది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. ఈ రోజు నేను చేస్తున్న వంట ఏంటో తెలుసా? మటన్ కర్రీ ఆలు పొరాటా. ఇంత పెద్ద తవా చేయించాను కదా, ఆ తవ్వ ఏదైతే అప్పడాల కర్ర, అవి రెండింటి మీద ఇంత పెద్దది మా కొత్త ఇంట్లో ఈ వంట అనేది ఈరోజు చేస్తున్నాను. నా వీడియోస్ మిలియన్స్కి వెళ్ళి ఉన్నాయి. చపాతీ, ఆలు పరోటా కానీ, చపాతీ కానీ, కోడి కాళ్ళు కానీ, ఇవన్నీ చాలా ఎక్కువ మిలియన్స్కి వెళ్ళి ఉన్నాయి. సో అందులో బాగా నేను, నాకు తెలిసి గారెలు, ఈ మటను, బిర్యానీలు బాగా ఏదో చెప్తారు చూడు, బాగా ఫేమస్ అయిపోయా. అసలు నిజంగా ఏ వీడియో పెట్టినా మిలియన్స్కి వెళ్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను చేస్తున్న వంట అయితే ఇది. ఇప్పుడంతా కూడా పిల్లలు, టీనేజ్ పిల్లలు కానీ, ఇంట్లో ఫ్యామిలీ అనగానే ముందు సీజన్ రాగానే, ఏం సీజన్ అనుకుంటారా? పెళ్లిళ్ళ సీజన్ అండి. పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. పెళ్లిళ్ళు, ఎంగేజ్మెంట్లు, గృహప్రవేశాలు, భూమి పూజలు, కొత్తగా వాహనాలు కొనాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, మనం మొన్నటిదాకా ధనుర్మాసం వెళ్ళిపోయింది కదా, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఈ మాఘమాసంలో మాఘమాసం ఎప్పుడు వస్తుందో, సో అలాగే వచ్చేసింది. ఈ మాఘమాసంలో అబ్బాయికి అమ్మాయికి జత చేసి వీళ్ళకి సంబంధాలు కుదిరించాలంటే జాతకాలు సెట్ అయినాయా లేదా? జాతకాలు సెట్ అవ్వకపోతే మనం ఎటువంటి పూజలు చేసి వీళ్ళిద్దరికి కాంబినేషన్ జత చేయాలనేది పూజారి గారు మీకు వివరంగా చెప్తారండి. స్క్రీన్ మీద పూజారి గారి నెంబర్ పెడుతున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకాలు చూస్తారు. జాతకాలు సెట్ అవ్వకపోయినా కూడానండి, పూజలు చేసుకొని కొన్ని ఆ ఉన్న దోషాలకి వీళ్ళిద్దరిని ఎలా జత చేయాలనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. నేను ఒకటే చెప్తానండి, మంచి జాతకం ఉంటే జీవితం బాగుంటుంది. ఒకవేళ వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నప్పుడు, మన జాతకాలు కలవనప్పుడు ఏం చేస్తాము, కొన్ని పూజలు చేసి వాళ్ళిద్దరిని జత చేయాలి. బాలవాకు బ్రహ్మవాకు ఒకటి అంటారు. బ్రహ్మమూడు ఎప్పుడో వేసి ఉంటారండి, మనం అనుకుంటాంలే కానీ. అలాగే మీకు ఇంట్లో ఎటువంటి శుభకార్యాలైనా, ఎంగేజ్మెంట్ అయినా, ఏదైనా సరే, సీనియర్ అయినా పూజారి గారి నెంబర్ పెడుతున్నా. ఈ ఇల్లు మేము స్థలం కొనాలన్నప్పుడు పూజారి గారిని కాంటాక్ట్ అయ్యాము. స్థలం కొనాలన్నప్పుడు, గృహప్రవేశం, ఇప్పుడు భూమి పూజ, ఇప్పుడు ప్రతిదీ మా అమ్మాయిలకి కాలేజీకి పంపించాలి. ఇంకా మా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు మేము వెంటనే సంప్రదిస్తాం. ఎందుకంటే వీళ్ళు చాలా సీనియర్స్. వీళ్ళు సీనియారిటీ ఎంత మంచిదంటే, వీళ్ళు ఏది చెప్పినా సరే చెప్పినట్టు జరుగుతుంది. పెద్దవాళ్ళు, మా తండ్రి వయసు వాళ్ళు, సీనియర్స్. మీకు ఒకవేళ వీళ్ళ నెంబర్ ఏమైనా అవసరం ఉంటే స్క్రీన్ మీద పెడుతున్నాను, చక్కగా నెంబర్కి కాల్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కేజీ మటను బాగా మెత్తటి ముక్కలు కొట్టించాను. మా శిరీష కోసం ఈ బోన్స్, శతాక్షి కోసం అని ఎందుకనంటే తను మెత్తటి ముక్కలు తింటే బోన్స్ తింటూ రాదు. కొంతమంది కొన్ని సిద్ధాస్తులు అంటారు చూడండి, అలాంటి వాటిలో ఏమో నేను బాగా ఈ విషయంలో పండిపోయి ఉన్నాం అనమాట. గోధుమ పిండి, ఆలుగడ్డలు, బఠానీలు ఇవన్నీ వేసి పొరోటా చేస్తున్నాను. ఇదిగోండి ఇవన్నీ కూడాను. సో ఇవన్నీ చేస్తాను, హ్యాపీగా తింటాను. మా ఇంట్లో మరి 3 సంవత్సరాలు కష్టపడి ఇల్లు కట్టుకున్నాం ఫ్రెండ్స్. 3 సంవత్సరాల తర్వాత ఈ వీడియోస్ చేయడం కోసం నా కళలు, ఎన్ని కళలు కన్నాను. ఎప్పుడెప్పుడు చేయాలా, ఎప్పుడెప్పుడు గృహప్రవేశం అయిద్దా, దేవుడు అసలు అయిద్దా లేదా, ఎప్పుడు కావాలరా దేవుడు అని అయింది. ఈరోజు వండుకొని తృప్తిగా తింటా. నేనైతే డైట్లో లేను, మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. మా పెద్దమ్మాయి 1 ఇయర్ నుంచి మెయింటెనెన్స్ డైట్లో ఉంది. చిన్నమ్మాయి 6 మంత్స్ నుంచి మెయింటెనెన్స్ డైట్లోనే ఉంది. మేమందరం ఇయర్లీ ప్యాకేజ్లో జాయిన్ అయి ఉన్నాము. 1 మంత్ డైట్ చేస్తే 40 రోజులు మెయింటెనెన్స్ డైట్ ఉంటుంది కదా. అలా ఒకవేళ 2 నెలలు 3 నెలలు ఎవరైనా డైట్ చేసి ఆపేసి ఉన్నా, మళ్ళీ ఇంట్లో మీరు బాగా లావ్ అయిపోయి ఉన్నా, కొంతమంది డైట్ చేసే అంతవరకు చేస్తారు, ఆపేసిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఉండదు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇయర్లీ ప్యాకేజ్ పెట్టారు. 25,000 ఉంటుంది ఇయర్లీ ప్యాకేజ్. అదే 1 మంత్కి అయితే 10,000 పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మేము ముగ్గురం ఇయర్లీ ప్యాకేజ్లో జాయిన్ అయ్యాం. ఎందుకంటే డైలీ వాళ్ళ కాంటాక్ట్లోనే ఉంటాం. భయం ఉంటుంది మాకు,
అబ్బో ఫుడ్ ఎక్కువ తిన్నా మళ్ళీ ఊరుకోరు, మళ్ళీ విచ్చలవిడిగా తినకూడదు, ఒక లిమిట్గా తినాలి, 3 రోజులు తినాలి, మళ్ళీ అప్డేట్ ఇవ్వాలి వాట్సాప్లో మనం, ఇవన్నీ భయంతో ఉండటం కోసం అని చెప్పేసి ఇయర్లీ ప్యాకేజ్లో జాయిన్ అయ్యి మీరు జాయిన్ అవ్వాలంటే చక్కగా జాయిన్ అయిపోండి. ఇయర్లీ ప్యాకేజ్ మెయింటెనెన్స్ ప్యాకేజ్లో మిమ్మల్ని కంట్రోల్లో ఉంచుతారు, హెల్తీగా ఉంచుతారు. మీరు ఇంకా లావ్ అవ్వకుండా వాళ్ళ భయంతోనైనా సరే మీరు కంట్రోల్లో ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? డైట్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళైతే మంత్లీ ప్యాకేజీ మీకు 15,000 ఉంటుంది, 2 మంత్స్కి వచ్చేసి 25,000 ఉంటుంది. సో ఇలా జాయిన్ అవ్వండి. ఓకేనా? వీడియో కింద అన్ని మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను, లింకులన్నీ ఇస్తున్నాను, చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? స్పార్కిల్ వాళ్ళు మీకు హెల్తీ ఫుడ్ పెట్టి మిమ్మల్ని తగ్గిస్తారు. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే వెజిటేబుల్స్ కూరగాయలు ఇవన్నీ డైట్లో ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా డైట్ చేయిస్తారు. మెయింటెనెన్స్ డైట్కి వచ్చేటప్పటికి 3 రోజులు మనకు నచ్చిన చికెన్ కానీ మటన్ కానీ మనం తినొచ్చు, మిగతా 4 రోజులు డైట్ని ఫాలో చేయిస్తారు. అందుకనే మెయింటెనెన్స్ డైట్లో మనం అదుపు తప్పకుండా ఉండడం కోసం జాయిన్ అవ్వాలి. మీరు ఎవరైనా సరే ఒకవేళ జాయిన్ అయ్యి మళ్ళీ ఆగిపోయి లావ్ అయిపోయి ఉంటే అర్జెంటుగా జాయిన్ అవ్వాలనుకుంటే మంత్లీ ప్యాకేజీ కాకుండా ఇయర్లీ ప్యాకేజ్ అయితే మీకు చాలా రీజనబుల్గా ఉంటుంది. అందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఆ అమౌంట్ అనేది పెట్టారు. ఓకేనా? సరే, వంట అయితే చేస్తాను. స్పార్కిల్ వాళ్ళు మీరు ఇంట్లో కూర్చొని అడ్మిషన్స్ తీసుకొని చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇయర్లీ ప్యాకేజ్ అనేటప్పటికి మనకి తక్కువ అమౌంట్ పడుతుంది. ఇటుకు తిప్పు సాక్షి, పట్టుకో. సాల్ట్ వేసుకొని శుభ్రంగా కలుపుకుందాం. సాల్ట్ డబ్బా అక్కడ ఉంది తీయమ్మా. జగ్గు నింపించేసేనా? జగ్గు ఆ బుడ్డకే నింపేసే. ఒక చిన్న స్పూన్ వేసిరి. సాల్ట్ వేసుకున్నాం కదండి. మనం శుభ్రంగా ఫస్ట్ పిండిని కలిపి పెట్టుకొని మటన్ కర్రీ చేసుకున్న తర్వాత ఆలుగడ్డలు ఇవన్నీ మళ్ళీ విడిగా ఉడికించుకుంటాం కదా. ఏదమ్మా పిండి ముందు కలిపి పెట్టుకోవాలి. మనకి పిండి ఒక అర్ధగంట 1 గంట అలా నానింది అనుకోండి, సూపర్గా ఉంటుంది. పొరోటా కూడా సాఫ్ట్గా వస్తుంది. గ్లాస్తో నీకు నీళ్ళు ఇందాక గ్లాస్ ఇచ్చానుగా. ఇది వరకు షుగర్ కూడా వేసేదాన్ని కదా. వేసుకోవచ్చు. చాలు. ఒక గ్లాసు నేను ఇలా ఎందుకు పోసానంటే నాకు ఒక ఐడియా ఉంటుంది. మనం వేసిన పిండికి ఏ మోతాదులు వేసామో దాన్ని బట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సీనియర్స్కి సీనియారిటీ లేని వాళ్ళకి తేడా ఉంటుంది కదా. స్టవ్ తీసాను ఫ్రెండ్స్. ఇక్కడ గాలికి కొత్త పొయ్యి అయినా సరే మనకి అసలు గాలి లోడ్ లాగలేకపోతుంది. అంటే అసలు మంటే తగలట్లా. మొన్న పలావ్ అన్నం వండాను, ఫస్ట్ టైం నేను అంత సిమ్లో పెట్టి వండాల్సి వచ్చింది. అదే అంటే తొందరగా అవలా. షూట్ మొదలైన తర్వాత ఈ టైంలో మనం పెట్టుకొని ఈ టైంలో చేసేయాలి, పొద్దుపోకూడదు అని అనుకున్నప్పుడు మనకి చక్కగా మంట కూడా బాగా సపోర్ట్గా ఉండాలి. ఈ పొయ్యి అయితే ఎంత రఫ్గా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా అమ్మ తోడు నేను పొలాల్లోకి వెళ్ళి అంత పెద్ద ఈదురు గాలులు బయట పొలంలోమా ఎట్లాంటి గాలి వస్తుంది తెలుసా ఫ్రెండ్స్. ఆ గాలికి అసలు ఎక్కువ గాలి ఇక్కడ కాదు, మేము తోటల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ పొయ్యి ఉండబట్టి మాకు లేదని మామూలు చిన్న పొయ్యి కూడా అసలు సింగిల్ సిలిండర్ పొయ్యి కూడా అసలు పెద్ద పెద్ద హండీలకి పట్టేది ఇది. నాలాంటి వాళ్ళకి ఇలాంటి పొయ్యి తప్ప వేరే ఏ పొయ్యి అంది ఫ్రెండ్స్. మరి స్పీడ్ అయిపోయింది, 5-10 నిమిషాల్లో అయిపోయింది. స్పీడ్ గా చేసే ఆడవాళ్ళకి ఈ పొయ్యి, అదే వంట కొంచెం కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు అయితే ఇలాంటి పొయ్యి హ్యాండిల్ చేయడం కష్టం. ఎందుకంటే స్పీడ్ గా మంట వచ్చింది. నాకు ఈ పొయ్యి తప్ప వేరే ఏ పొయ్యి మీద చెయ్యాలన్నా చిరాకు, తొందరగా అవ్వట్లేదని చెప్పేసి నేను స్పీడ్ చేసేస్తా. చూసారా కరెక్ట్ సరిపోయింది. 2 గ్లాసులు నీళ్లు పోసాను, ఇంకా ఎక్కువ కూడా అవసరం మళ్ళా. ఆలు పొరాటా అంటే మా శతాక్షికి చాలా ఇష్టం. స్టూల్ తీసుకురామా దాని మీద? అవసరం లేదు మా, దీని మీద మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇది నానాలి కదా, నానిన తర్వాత మళ్ళీ పిసకాల. ఇప్పుడు పిసికినా వేస్టే, ఇప్పుడు జస్ట్ ఇట్లా కలుపుకోవడమే. పిండి మొత్తం కలిసిపోయింది. ఇలా కలిసిన తర్వాత వీడియోస్ చేయడానికి తడబడుతున్నాను నేను. అలవాటు తగ్గిపోయింది ఫ్రెండ్స్. చాలా ఇంట్లో పనులు, సామాన్లు సర్దటం, ప్యూరింగ్ చేయటం, ఈ కాఫీలు టీలు పెట్టి వర్కర్స్ కింద ఫ్లోర్ ఒకటే సర్దింది. ఇదిగోండి ఉండమా సామాన్ సర్ది ఇదిగోండి ఇలా పెట్టేసాం కదా. దీన్ని మనం ఈ గ్యాప్ లో ఆలుగడ్డలు, బఠానీ ఇవన్నీ ఉడకబెట్టేసుకుందాము. తర్వాత మటన్ కర్రీ వండుకున్న తర్వాత ఇది బాగా మళ్ళీ పిసికి చేయాలి. గోధుమ పొరాటా కానీ, రోటీ కానీ, చపాతీ కానీ ఏదైనా సరే ఎంత బాగా పిండి నానితే అంత మంచిది. అంత బాగా పిసకాలి కూడాను. పిసికితేనే మీకు బాగా వస్తుంది. ఓకేనా? పక్కన పెట్టు.
ఇక్కడ పోసేమా షింకులో నీళ్లు కదా, మటన్ నీళ్లు వాసన వస్తుంది. 2 పక్కల వాడుకోవచ్చు ఫ్రెండ్స్ షింకు. ఈ షింకు పైకి తీసుకురావడానికి 4 అల్లాడిపోయారు. ఇంక ఇలాంటి షింకు ఇంకెప్పుడు కొనకూడదని నేను లెంపలేసుకున్నా, అంత బరువు ఉండింది. కానీ లైఫ్ ఫ్రెండ్స్, ఇది లైఫ్. బాగుందమ్మా ఇల్లు ఫ్రెండ్స్. మేము చాలా కష్టపడి ఇల్లు కట్టాము. చల్లగా ఉండాలి, బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు అవసరం, ఓకేనా? మూత ఓపెన్ చేయమా. మా పిల్లలు లేకపోతే అసలు నేను వేస్ట్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఎందుకమ్మా వండుకొని ఎవరు తింటానికి చెప్పు. కుక్కర్లో పెట్టేసి బఠానీలు కూడా పరోటా కోసం మెత్తగా ఉడికించుకోవాలి. 2 పెద్దవి ఆలుగడ్డలు దమ్మా. బఠానీలు దగ్గర చాలానే ఉన్నాయి. 1 గ్లాస్ నిండా, 1/2 కేజీ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ నిండా ఉంటాయి. మంచిగా నీళ్లు పోసేద్దాం. అది కొంచెం సాల్ట్ వేద్దాం. కుక్కర్ ఇది ఇచ్చేమా, పక్కన పెట్టరాజు. పట్టుకో ఉంది. కొబ్బరికాయ, నువ్వులు, గసగసాలు, జీడిపప్పు మొత్తం కలిపి వేసి సగం చిప్ప, చిన్న కొబ్బరి చిప్ప మొత్తం కలిపి వేసింది పేస్ట్ అనమాట. కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, నువ్వులు అన్నీ. ఒక 3-4 కిలోలు వస్తే సరిపోతుంది. ఇది ఉల్లిపాయ గుజ్జండి. దగ్గర ఒక పెద్ద సైజు 4 ఉల్లిపాయలు. పేస్ట్ ఇలా గుజ్జుగా ఉంటే మనకి గ్రేవీ బాగుంటుంది పరోటాలో తినడానికి. అందుకనే టమోటాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాను నేను. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి గ్రేవీ బాగా చిక్కగా బాగుంటుంది, ఓకేనా? 2 పక్కన పెట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇచ్చేమా కుక్కర్ అయితే ఆఫ్ చేస్తున్నాను. సిమ్లో పెట్టేసి పక్కన చెప్పి తీసేసేలో గుడ్డకడ పెట్టు.
చెక్క లవంగాల డబ్బా ఇంకోటి వచ్చి మసాలా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం మటన్ ఉంది కదా, మటన్ వేసేసుకోవాలి. బాగుంది మటన్, మెత్తగాను అన్ని మెత్తటి ముక్కలే ఉన్నాయి. బోన్స్ కావాలనే 2 వేయించుకున్నా. బోన్స్ ఎక్కువ వేయించిన ప్రతిసారి మటన్ తగ్గిద్ది తెలుసా ఫ్రెండ్స్. బయట చింపులు వెళ్ళి కడిగేసా. మనకి కూరలోకి ఆలులోకి రెండింటిలోకి కలిపి మిరియాలు, చెక్క లవంగం, దాని కింద పెట్టేసి ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు బాగా మగ్గాల. ఆ తర్వాత పెడదాం, మూత పెట్టేసి. పైన పెట్టేసి అన్ని దాంట్లో వేసాను. మా కొబ్బరిలో ఇంట్లో అవసరం పడదు. కలు పెడతా ఉండు, మాడదారు. బాగా మగ్గాలి. కట్టేసేమో. బయట రోడ్లు శుభ్రంగా తుడిచేసుకొని రోడ్లో దంచేసి చల్లారాల 2 minutes అలాగే వచ్చేసి. ఇది పాత గుడ్డ, కూర అంతా చక్కగా ఇప్పుడు నీ వాసన ఉండదు. మటన్ లో ఎప్పుడైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ ఇలా మగ్గిన తర్వాత మటన్ కూడా వేసేసిన తర్వాత ఆ మటన్ లో ఉండే వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది. ఆ పీల్ చేసుకున్నప్పుడు మనకి నీ వాసన అనేది ఉండదు. అది ఇప్పుడు దాకా మనం సాల్ట్ అనేది వేసుకోవాలా. ఇప్పుడు నేను దీంట్లో 1.5 స్పూన్ దాకా సాల్ట్ వేసాను. ఒక అందాక వేసా, అంటే అంత ఎక్కువ కాదు, సరిపోతుంది. మసాలా కూడా ఎక్కువ వేసాం కదా, మళ్ళీ మనం కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ మసాలాలోనే ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గాలి ఫ్రెండ్స్. అలా మగ్గటం వల్ల ఏమవుతుందంటే ఈ సప్పదనం లేకుండా ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టి నీసు వాసన పోయి మటన్లో నుంచి ఒక అద్భుతమైన వాసన వస్తుంది అనమాట. సో ఆ వాసన అలా రావాలి అంటే ఇలా మనం మగ్గించుకోవాలి ఫస్ట్. కొన్నానమ్మా, ఏం చేయను. ఈ ఇల్లు అనేది మేము రఫ్ గా వాడుకోవడానికి పైన పెంట్ హౌస్ అనేది పెట్టుకున్నాం. సమ్మర్ వచ్చినా ఏది వచ్చినా ఎంత కూరకి ఇప్పుడు కేజీ వేస్తే అడుగుని ఎక్కడో కనిపిస్తుంది. దగ్గర 2.5 కేజీలు కూడా ఉడికిద్దామా? అవును, 2.5 కేజీ 2 కేజీస్ మటన్ కానీ చికెన్ కానీ ఉడికిద్ది. పైగా మసాలా వేసుకొని అంతా వేసుకుంటాం కాబట్టి 2 కేజీలు కర్రీ బాగా కొంచెం ఫ్రీగా ఉడికిద్ది. అది 2.5 కూడా ఉడికిద్ది, 5 దాకా పొంగిద్ది. ఇంకా మనం వేసే మసాలాలు బాగానే ఉంటాయి కదా, అందుకని చెప్పేసి. మా ఇల్లు ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? మీకు నచ్చితే అనుకుంటున్నా పుట్టిల్లు. మీకు తెలియదు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న రూమ్కి నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ. మంచి ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్కి పెట్టుకోవచ్చు మనం. ఏముంది 4 గోడలే కదా అనుకుంటారు. ఈ షట్టర్కి ఎంత ఖర్చు అయింది, ఈ పెయింట్ దంచుకోమా, దంచుకో. ఎటు నుంచి వెళ్ళిపో, ఎటు నుంచైనా బాగా ఉంది మాకు ఇక్కడ. మంచికొస్తావా, లంచ్కొస్తావా, కోడికొస్తావా,
వేసేసావా? ఏమా ఎగ్జామ్ దగ్గర పడ్డాయిగా ఆమెకి టెన్షన్. ఇప్పుడు మనం దీంట్లో పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా సిరి? భలే వాసన వస్తుంది సిరి. అవును కారం ఏమా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో కారం కూడా వేసేసుకోవాలి. కారం ఆలు పరోటాలోకి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. 3 చెంచాలు దాకా వేసాను. 3 చెంచాలు ఎందుకు వేసానంటే కొంచెం ఇందులో ఉండే ఘాటుకి మనకి కొంచెం షేర్వాలాగా ఉంటే పరోటాలోకి చపాతీలోకి తినడానికి బాగుంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం టమోటా ప్యూర్ అనేది ముందు వేస్తే ఉడకదు. టమోటా పడంగానే ఆ పుల్లదనానికి కారం వేసిన దీనివల్ల ఉడకటం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి మనం ఆల్రెడీ మనకి 50% ఉడికిన తర్వాత మనం కారం యాడ్ చేసాము. తర్వాత టమోటా గుజ్జు కూడా యాడ్ చేస్తున్నాం మనం. ఇది 2 టమాటాలు మీడియం సైజ్ టమాటాలు గుజ్జు చేసుకున్నాం. టమాటాలు మటన్లోకి ఎక్కువ వేయడం వల్ల టమోటా పట్టడం వల్ల టేస్ట్ అనేది మారిపోయిందండి. మనం చికెన్లో అయినా సరే అవసరాన్ని మించి టమోటాలు వేసుకుంటే చికెన్ అనేది పుల్లగా అవుతుంది. మటన్ కూడా అంతే. ఎక్కువ టమోటాలు వేసామంటే ఎంత బాగా వండినా కూడా ఏం తప్ప దీంట్లో నుంచి పుల్లగా ఉంది, అసలు ఆ మటన్ కూడా ఏదో కచ్చకచ్చ మంటుంది అన్నట్టు ఉంటుంది అని అంటే టమోటాలు పట్టడం వల్ల. అందుకని మటన్లో 1 లేదా 2, కొంతమందికి అసలు మటన్లో టమాటా అనేది కూడా వేసుకోరు. కానీ నేనేంటంటే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు జీడిపప్పు ఇవన్నీ వేసాను కదా, కొంచెం కమ్మదనం కోసమని మీడియం సైజ్ టమాటాలు 2 పేస్ట్ చేశాను. ఓకేనా? ఇలా పేస్ట్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని మీడియం మంట మీద, పెద్ద మంట పెడితే తొందరగా ఉడికిపోయింది, లోపలంతా కచ్చకచ్చమంటున్నట్టు ఉంటుంది. అందుకని దీన్ని ఇప్పుడు మనకి చాలా ప్రాసెస్ ఉంది. ఆలుగడ్డలు ఇవన్నీ కూడా మనం గరం మసాలా పౌడర్ వేసి పిసికి పెట్టుకోవాలి కాబట్టి దీన్ని మనం మీడియం మంట మీద అలా వదిలేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత చేసి మనకి ఏ మోతాదులో వాటర్ కావాలో ఆ మోతాదులో వేసుకోవాలి. ఇప్పుడే వాటర్ పోసామనుకోండి మటన్ అనేది లోపల ఉప్పు కారం పట్టక సాల్ట్ వెళ్ళక సప్పగా ఉంటుంది. అందుకని మటను కారం ఉప్పు గరం మసాలా పౌడర్ అన్ని A to Z దీనికి పట్టిన తర్వాత మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఓకేనా? ఏమన్నా చెప్పండి ప్లేట్ ఇక్కడ సరే. ఓకేనా? చూడు తొక్కు ఒలవాలి. ఇవి చల్లారిన తర్వాత తొక్కులని ఒలిసేసి ఒక బౌల్ వేసేసేయండి. ఓకే? మంచికొస్తావా కొండికొస్తావా కన్ని డిన్నర్ ఇస్తావా? బఠానీ అన్ని నలిపేసి ఇందులో పిసికి అలా వేస్తే రోటీ రావద్దా? రోటీలో కూర్చుంటారు, రోటీలో కలిపేస్తాం ఇవన్నీ. అలానే ఉంటాయి, కొంచెం అభివృద్ధి అయిపోతుంది. ఇదిగో ఇది బాగా శుభ్రంగా చెప్పచ్చి ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తాను. ఇదిగో ఇది అప్పుడు అంటారు కానీ పప్పు ఏంటా కడిగేది? సరే, అది దాంతోనే చేస్తాయి చక్కగా ఇలా ఇలా అరవాలి. ఓకే, వెరీ గుడ్. ఆలుగడ్డలు కూడా ఇది చెల్లిన తర్వాత సిరి ఇందులో వేసేసి చెల్లి శుభ్రంగా దాంట్లో వేసి ఇచ్చేసింది. పచ్చిమిరపకాయలు ఈ వాటర్ అనేది మనం పడేసుకోకూడదు ఫ్రెండ్స్. మనం ఈ మటన్ కర్రీలోకైనా వాడుకోవచ్చు, ఎందుకంటే కుక్కర్లో ఉడికిన ఆలుగడ్డలు బఠానీ వాటర్ అది చాలా బంగారం లాంటి వాటర్. ఓకేనా? ఇవ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో చూడండి పచ్చిమిరపకాయలు మనకి ఏ మోతాదులో కావాలో చూసుకొని నేను అన్ని కట్ చేసుకొని అయిపోయింది. మెత్తగా అయిపోయింది చూసావా? 4 విజిల్సే వచ్చినాయి. 3-4 విజిల్స్ అయితే ఎక్కువ ఫ్రెండ్స్. ఇదిగోండి అలా వేసేసి మొత్తం వేసేసి చక్కగా చిప్పేయండి. ఇవ్వండి ఫ్రెండ్స్. వెరీ గుడ్. వంటలు నేర్చుకోవాలి సపక్షలు అంటే వాళ్ళు. ఇవ్వండి పచ్చిమిరపకాయలన్నీ మనం ఇలా సన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నాకు గాజులు ఏంటి ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో గాజులు, చాలా బాగున్నాయి. గాజులు ఏ చీర మీద ఆ చీర మీద మ్యాచింగ్ ఉంటే అందంగా ఉంటాయి మనం.
శుభ్రంగా ఇలా అయిపోయింది కదా. అయిపోయిందా? జన్మలో ఒకసారైనా చతాక్షి చేత ఆలు పరోటా తింటాము. ఇదిగో సన్నగా ఉల్లిపాయలు కట్ చేయి. ఈ 2 ఉల్లిపాయలు ఇంతవరకు వేసేసి, ఓకేనా? ఇగో ఈ సన్నగా పచ్చిమిరపకాయలు కూడా పిల్లలకు అలవాటు చేయాలి ఫ్రెండ్స్. వంటలు రాకపోతే చాలా చిరాకు. ఆడపిల్ల కడుపు నింపాల్సిన పిల్లకి వంట రాదన్న మాట ఎందుకు వచ్చింది? ఇగోమా ఇది కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టా. ఇది కూడా సపరేట్ గా ఆ చెత్త ఇందులో వేసేసి, ఇగో ఈ బౌల్ వేసి. ఇంకా షాక్ ఇవ్వలేదా నీకు? అందులో ఉన్నావా? డబ్బాలో ఉంది. అవునా? అందులో ఇదిగో. ఇప్పుడు మనం వాటర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కొబ్బరి వాటర్. కొబ్బరి గిన్నె వాటర్ అన్నమాట. సో ఈ వాటర్తో ఇప్పుడేం పని అవ్వదు కాబట్టి మనం ఇందులో చూడండి, ఈ బఠానీ ఏదైతే ఉడకబెట్టాం ఆలుగడ్డలు, ఆ వాటర్ కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. మంచిదండి, ఈ వాటర్ అవి పడేయకూడదు. ఆలుగడ్డలు ఉడికినాయే కదా, వేస్ట్ చేసుకోకూడదు. మటన్ ఉడకడానికి చాలా టైం పట్టింది. అలానే హెవీగా మంట పెడితే తొందరగా నీళ్ళన్నీ ఇంకిపోతుంది తప్ప మటన్ అనేది ఉడకదు. చూడండి మటను ఇలా ఉంది కదా, ఇంత చిక్కగా ఉంది. ఇది ఉడకడానికి మనకి 15 నుంచి 20 నిమిషాలు టైం పట్టింది. అదేం పెద్ద మంట పెట్టకూడదు ఫ్రెండ్స్. ఈ చిన్న మంట మీదే ఈ వాటర్ ఇంకిపోకూడదు, కలర్ షేడ్ పోకూడదు, చక్కగా ఉడికిపోవాలి. నాకు తెలిసి ఇంకొంచెం వాటర్ పోయాలి, ఎందుకంటే బాగా ఉడకాలి. అది పెద్ద మంట మీద అయితే తొందరగా అయిపోతుంది, కానీ లోపల అనేది టేస్ట్ ఉండదు. అందుకని దీన్ని ఇంకా మనం టైం పెట్టించి ఉడికించాలి. మంట మీడియం పెట్టేసుకొని శుభ్రంగా సాల్ట్ కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ చేయాలి కుతుకుతులాడుతున్నప్పుడు. అప్పుడు మనం గరం మసాలా పౌడర్ కూడా అక్కడే వేసుకోవాలి. ఓకే, అయిపోయినావా? చూసారా పిల్లలు స్పీడ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ముక్కలు అవి సన్నగా కట్ చేయాలి సిరి, పొరోటాలోకి సన్నగా. వెరీ గుడ్, అంత సన్నగా ఉండాలి. కొత్తిమీర విడిగా, పుదీనా విడిగా. సదక్షి ఒక కడాయి తీసురా. అయిందా సిరి? ఆ పోపు తింటు డబ్బాయికి సదక్షి. ఎప్పుడు సైడ్ తిన్నాక ఇందులో అన్ని వస్తువులు ఉంటాయి, అర్థమైందా? మళ్ళీ క్రాస్గా మొత్తం పోతాయి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఇవి, కొంచెం పచ్చెనపప్పు, సాపు. దీన్ని ఇప్పుడు లాగేవా ఇలా పడిపోయింది, చూసావా? లోపల ఇక్కడ కదా నాన్న, లోపల పడిపోయింది. ఇప్పుడు పొద్దున రేపు ఆ టైప్ వచ్చినప్పుడు చూసుకుందాం ఖాళీ టైంలో. రేపు మళ్ళీ వచ్చి ఇక్కడ ఇదంతా సర్దాలా. అయినాయమ్మా, అంత తొందరగా ఇచ్చేసి వేసేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్, పుదీనా కూడా పుదీనా కూడా సన్నగా. ఉల్లిపాయలు ఏంటి ఇటు ఇచ్చేసి తొందరగా కట్ చేసి. ఆలు పరోటా చాలా మంచిదండి హెల్త్కి. ఎన్ని ఐటమ్స్ పడుతున్నాయి చూడండి పిల్లలకి. ఆలు పరోటా, గోధుమ దోశలు, గోధుమ రొట్టెలు, గోధుమ పిండితో చేసేది కూడా మంచిదే. మేము ఇప్పుడు డైట్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నాం అన్ని విషయాల్లో. కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్ కాబట్టి హెల్తీగా తినొచ్చు కాబట్టి ఏం పర్వాలేదు. ఒకవేళ వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే ఎవరైనా ఆలోచించుకోకుండా జాయిన్ అయితే ఓకేనా? ఎటువంటి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఇది మొత్తం ఈ కోళ్ళు కదా చక్కగా మనం దీన్ని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఆలు ఏదైతే మనకి బఠానీ చిలుకున్నామో అవి దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ ఉన్న గాలికి మన బిర్యానీ అయితే దీని ముందు బిర్యానీ వీడియో ఉంటుంది చూడండి. మటన్ బిర్యానీ, నాన్ చికెన్ కర్రీ, ఇంకా ఆ రోజు పాయసం, పాలు పొంగించాము ఫస్ట్ టైం ఇక్కడ. అంటే ఇంత ముందు మేము పొంగించాము, వీడియోలో ఎప్పుడు చూపించలేదు కదా. మటన్ బిర్యానీ, నాటుకోడి కూర, సాంబారు అవి ఉండకుండా ఉండడం కోసం అని చెప్పేసి పెట్టాను. పాయసం 5 వెరైటీస్ చేశాను ఆ రోజు. 5 వెరైటీస్ బాబోయ్ అలసిపోయాను. కానీ ఇక్కడ అలసిపోవడం కాదు, గాలి అసలు సరిగ్గా గాలి అందట్లేదు. అది పోయింది. ఇప్పుడైతే ఇంత పెద్ద పొయ్యేదే మనకు అంట. ఓకేనా? అరగండి ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో చూడండి ఫ్రెండ్స్,
గరం మసాలా, చెక్క, లవంగాలు వెన్ని కలుపుకున్నాయి ఇందులో వేసేసేయాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇది చూడండి, కొంచెం పసుపు, కొంచెం కారం. పొరోటా సప్పగా ఉండకూడదు, దేని టేస్ట్ దానికే ఉంటుందండి. దీంట్లో పెట్టే ఏమైంది మర్చిపోయి తీసాను. ఓకేనా? ఆలుగడ్డలో మనం ఆల్రెడీ వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి సరిపడా దీంట్లో కొంచెం వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను నేను. సో ఇవన్నీ చక్కగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇది ఆలుగడ్డ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆలుగడ్డలు వేయాలి అడుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా. ఆలుగడ్డలు, బఠానీలు, ఉప్పు వేసుకొని మనం ఉడికిచ్చి ఇలా చితివి పక్కన పెట్టుకున్నాం. సాల్ట్ దీనికి సరిపడా దీంట్లో మనం ఆల్రెడీ వేసేసాము. అదే చూసారా, ఈ ఆలు ఇదంతా ఇందులో వేసేసి వాటర్ పోసుకోకూడదు ఇంకా మనం, ఎందుకంటే మనకి పొరోటా మధ్యలో పెట్టుకుంటాం కదా, రోటీకి మధ్యలో ఆలు పొరోటాలో, అందుకని ఇవన్నీ చిన్న మంట మీద పెట్టుకొని ఇలా మొత్తం ఆలుగడ్డలంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇది పిల్లలకి పెడితే కానీ, వీక్గా ఉండే మగాళ్ళకి కానీ ఎవరైనా సరేనండి, రోజుకి 1 లేక 2, పొద్దున 1, సాయంత్రం 1 పొరోటా పెడితే ఎంత హెల్దీనో తెలుసండి. బఠానీ ఎంత హెల్దీ, ఆలుగడ్డలు ఇవన్నీ శక్తి. బాగా నీరసంగా ఉండే పిల్లలకి, బాగా వీక్గా ఉండే పిల్లలకి, లావు అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఆలుగడ్డ పెట్టాల్సింది. ఇప్పుడు మేము మెయింటెనెన్స్ డైట్లో మాకు నచ్చింది, మాకు హెల్దీగా ఉండడం కోసం 3 రోజులు మేము అన్ని తింటాం. మిగతా 4 రోజులు నోరు మూసుకొని మేడం చెప్పిన డైట్ని మేము ఫాలో అవుతాం. ఓకేనా? దీన్ని ఒక 2-3 మినిట్స్, ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే ఆలుగడ్డలు అడుగంటుంది. ఎంత ఆయిల్ అయినా వేసినా అడుగంటుంది, అందుకని ఆయిల్ తక్కువే ఉండాలి. ఇది అడుగంటకుండా ఈ మసాలా అంతా ఆలుగడ్డలు పట్టేటట్టుగా 5 మినిట్స్ అలా ఉంచేసేయాలి. అది ఉంచిన తర్వాత ఈ గ్యాప్లో మనం ఏం చేయాలి, కూర అనేది చూసుకోవాలి. ఆలుగడ్డ కర్రీ మీడియం మంట మీద, ఆలుగడ్డ కర్రీ. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం సప్పగా ఉన్నా తొందరపడి మనం సాల్ట్ వేసుకోకూడదు. కరెక్ట్గా ఉంది ఇప్పటికే, నాకు తెలిసి ఉడికేటప్పటికి ఆ సాల్ట్ అనేది సరిపోయింది. మనం ఆల్రెడీ ఆలుగడ్డలో ఉండే వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసాం కాబట్టి ఇక సాల్ట్ అనేది అవసరం లేదు. అది గరం మసాలా పౌడర్ ఇచ్చి ఇవ్వండి, చెక్క, లవంగాలు అన్నీ వేసి చేసింది, ధనియాలు, గరం మసాలా, కొత్తిమీర, మంచి వాసన కొత్తిమీర. సో ఈ కొంచెం కొత్తిమీర మనం దించుకునేటప్పుడు వేసేసుకోవడమే. దీన్ని మనం ఇలా చక్కగా మరీ విపరీతంగా మంట పెట్టుకోకుండా మీడియం మంట మీదే ఉడికించుకోవాలి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండ చుట్టుకోవాలి. ఓకేనా? చూడండి చక్కగా ఈ సైజు. నేను పెద్దగా చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకనే కొంచెం పెద్దగా తిద్దాం అనుకుంటున్నాను. ఏమా ఈ సైజ్ పెన్ నేను ఈ రాయి నేను చేయించాను ఫ్రెండ్స్. దీనికోసం నాకు ఎప్పుడు కూడా ఇలా ఫ్రీగా వచ్చే వస్తువుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు తెలుసా, ఇది మా ఇంటికి కింద ఫ్లోర్ లో గ్రానైట్ వేయిస్తే మిగిలితే ఏం చేయాలి రాత్రి పూట ఆలోచించి పొద్దునే అది తొలుసుకోట అటు పక్క బాల్కనీలో ఈ గట్లు ఇవన్నీ చేయించా. ఆ టేబుల్ ఇంకా అటు పక్క నిలబడి, ఇంకా స్పీచ్ లో మీకు చూపిస్తాను, ఇంటి పక్క ఒక టేబుల్ చూడండి. ఆ టేబుల్ అన్ని ఆర్డర్ వేసి చెప్తాం, అన్ని ఒక రోజు చేయాలంటే అవుతుందా ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారు. ఇప్పుడు దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ పెట్టి, ఎందుకంటే నేను పెద్ద చేస్తాను పొరోటా, ఆలు పొరోటా. ఏమా ఎంత పెద్ద చేస్తా, ఇదిగో దానికి సరిపడా తవ్వ ఇది. బ్లష్ చేయండి ఫ్రెండ్స్, చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడి ఇల్లు కట్టాను నేను. దేవుడు 5 ఏళ్ళు లోపలికి ఎత్తయా లేదా, ఎప్పుడుకయ్యా మేము ఇల్లులో వచ్చి వంట చేసేది. నేనేం పెద్దగా చెట్టు కింద కూర్చొని నేను వంటలు చేస్తాను ఫ్రెండ్స్, కానీ ఇల్లు పెడుతున్నాము, ఇంకా అవ్వలేదు ఇంకెప్పటికైద్ది అని ఒక, నేను బతికేది యూట్యూబ్ మీదే కదా, నా ఫాలోవర్స్ తొందరగా వంటలు చేసి పెట్టాలి అనే ఒక ఆశ కోసమే ఇంతంతా. ఎప్పటికెప్పుడు పెట్టాలా అంటే మీకు చూపించాలన్నా ఆరబాటం, ఈ వంటలు ఇలా చేయాలన్న నా ఆరబాటం ఫ్రెండ్స్. చాలా కష్టపడ్డాము. అసలు ఒంటికి కానీ జుట్టుకు కానీ ఎప్పుడన్నా సరే కేర్ తీసుకుంది కూడా లేదు నేను. నిజమా? అందరూ ఫేస్ ప్యాక్లని ఇయ్యని వేసుకుంటారు, నేనా ఎండిపోయి కనీసం రాత్రికి వెళ్ళి మొహం కూడా అదృష్టం బాగుండి మా మమ్మీ తెల్లగా పుట్టింది కాబట్టి సరిపోయింది. అమ్మ అద్దం అన్న మా ఇంట్లో నిలువద్దం లేదు తెలుసా ఫ్రెండ్స్. 20 రూపాయలు అద్దం, ఆ అద్దం ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మా శతాక్షి శిరీష దగ్గర మాత్రం ఉంటుంది, ఎందుకంటే అది అద్దం పిచ్చిది. మా పెద్ద కూడా పెద్ద అద్దం తీసుకోదు. నేను అద్దం అసలు ఎక్కడ ఉన్నా సరే చూసుకోండి. మా ఇంట్లో నిలువద్దం లేదు తెలుసా ఫ్రెండ్స్. అది పగిలిపోయింది నిలువద్దం. అదేంది విజయవాడలో ఉన్నప్పుడు పగిలింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మేకులు కొట్టే ఆప్షన్ లేదు ఇళ్లలో, అద్దెళ్లలో. అందుకని ఏసీలు కానీ అట్లాంటి బిగించలే మేము. ఇదిగోండి
ఏమా అవును. దిమ్మ తిరగాల. ఈ రోటీ ఎప్పుడెప్పుడు చేయాలా అని నాకు కోరిక ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆలుగడ్డ, మటన్ కూరలు వీటిలో చాలా ఫేమస్ అయిపోయాను. గారెలు కూడా ఇంత పెద్ద ముద్ద తీసానంటే గారె అలా పెట్టానంటే కడాయిలో వేయగానే నా వీడియోస్ మిలియన్స్కి వెళ్ళాయి ఫ్రెండ్స్. అసలు అంత ఇష్టపడేవాళ్ళు. వేడి ఆలు పరోటా తినాలని ఇప్పుడు కూర్చోనున్నా. పెడతాను, నా పిల్లలకు పెట్టుకుంటాను, కాకులకు పెడతాను. ఎందుకు తెలుసా, మా అమ్మ మా నాన్న చనిపోయిన వాళ్ళందరూ రోజు కాకులతో మాట్లాడతాను తెలుసా ఫ్రెండ్స్. నేను పొద్దున్నే కాకులు రాత్రి పూట కంచంలో మిగిలిన అన్నాలన్నీ పక్కన పెడతా. ఎలా ఏరుతాను తెలుసా, ఇలా ఇలా ఏరి మొత్తం ఒక గిన్నెలో పెట్టి పొద్దున్నే కుక్కలకి మంచిగా భోజనం పెట్టాలి. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు ఫ్రెండ్స్. మనకి మంచి భర్త దొరికాడు అంటే మనకి మనం మంచి పనులు చేసామని, మనం చేసే పుణ్యం అనుకుంటే మనకి మంచి పిల్లలు పుట్టారు అని అంటే అది కూడా మన పుణ్యమే. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ తెలిసి ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని కూడా మనం హింస పెట్టకూడదు. మన పక్కన ఉన్న వాళ్ళందరినీ మనం మంచిగా చూసుకొని మంచి పేరు తెచ్చుకొని ఆశీర్వచనాలే తీసుకోవాలనేదే నా ఉద్దేశం ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. ఎవరికన్నా బ్లెస్సింగ్స్ ఉండాలి. చిన్నప్పటి నుంచి ఎవరైనా సరే ఆశీర్వచనాలు అనేది ఇవ్వాలి. శాపాలు పెట్టించుకోకూడదు. అది ఓకేనా? ఇవ్వండి, అయిపోయింది. చూసారా? ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్, కడుక్కుని శుభ్రంగా పొరోటా చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఎంత పిసిగితే మనకి రోటీ అనేది అంత బాగా వచ్చింది. దీన్ని పిసుకుతూనే ఉండాలి. అది ఒక్కసారిగా మనం ఇలా పిసుకులేనప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఎండిపోతాయి. చూసావా సిరి ఎంత పెద్దదో? దీన్ని ఇంత పెద్ద రోటీనే చేస్తాను నేను. కొంచెం నెయ్యి తీసురా. అదేంటి ఇప్పుడు ఒక చపాతీ? అవును. కొంచెం గోధుమ పిండి తీసురా సతాక్షి. డబ్బా ఉంది ఇక్కడ. చూస్తుంటే సమోసాలో కుక్కే పేస్ట్ కూర్చుంటున్నావు. చూసావమ్మా ఎలా ఉందా? దీంట్లో రొట్టి చేయాలని నా కోరికే. తవ్వ తీయించినప్పుడు కూడాను ఎప్పుడు ఇంత పెద్ద పీట ఎప్పుడు లేదు అసలు. తవ్వ తీసేటప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు నవ్వుకున్నారు. ఎందుకు మేడం, ఎంత టైల్ ఉన్నా కూడా మేమేమైనా తీసుకుంటామా దీన్ని? ఆ టైంలో వాళ్ళు నవ్వుకున్నా సరే మాకు ఇప్పుడు ఎంత ఉపయోగం. చూసారా? ఇది లైఫ్ ఇది పీట మరి జాగ్రత్త పెట్టుకొని. ఇది రాజస్థాన్ వాళ్ళు ఖాన్ సాబ్ అంటారు, వడ్డీల వ్యాపారస్తులు. వాళ్ళు ఇలాంటి రొట్టెలు చేస్తారమ్మా. అసలు కిచెన్ గట్టు పైకి బాగున్నట్టే తినవా, ఇలా మామూలుగా రాయిలాగా అక్కడే చేసేసేదాన్ని. మాకు మళ్ళీ కిచెన్ కూడా ఇంత గట్టులు లేవు. ఎప్పుడు కింద వీడియో గట్లు కదమ్మా. దిమ్మ తిరిగిద్దేమో ఒక్కడ తినేసరికి. మన ఇష్టం అండి. నేత్తో అయినా దేంతో అయినా, చపాతీ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. కానీ దీన్ని మాత్రం నేను నేత్తోనే కంప్లీట్ చేస్తున్నా. ప్లేట్ పట్టు శతాక్షి. రెండు రొట్టెలు చేసేసి అదేనమ్మా దాని తర్వాత కాల్చి మళ్ళీ అది. అయ్యో
నేను ఇది పెద్ద చేశాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ చేయి తిరగదు అనుకుంటే చిన్నయే చేసుకోండి. ప్రాసెస్ అయితే ఇదే. మేము 2 బదులు ఒకటే తినేస్తాం. నా కోరిక అనమాట ఇలా పెద్ద పెద్ద చేయాలని. ఇలా చేయడం అనేది బాగుంటుందండి. గ్రూప్ గా కూర్చొని తింటారు చూడండి, 4 3 ఇలా ఒక రొట్టెని 3 తుంచుకొని తింటారు. సతాక్షి ఒక ప్లేట్ తీసురా. ఇది కాదమ్మా పెద్దది, ఇది కింద దిగు. అబ్బా ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దీంట్లో డబల్ పెడుతున్నా. ఏమా ఇది మాత్రం నాకు ఇయ్యమా. అదే అడిగింది, అందుకనే మా చిన్నది పెద్దది అడిగిందని ఇలా. చూసారా ఫ్రెండ్స్, అది పిల్లలు అడిగితే ఎంత పెద్ద రొట్టె అయినా చేయడానికి తయారైపోయా. ఇది బయటికి రాదు కదా. ఎలా వచ్చింది సిరి? చేస్తుంది ఎవరే ఇక్కడ? ఏం మాట్లాడుతున్నా? డబల్ కమీటా లాగా డబల్ ఆలు లేసావు కదా. నహీ तुम अंदर चलो, मैं नहीं चलूंगी, देखूंगी. వెంకటేష్ మూవీలో జెమిని. ఓకేనా? ఎవర్ గ్రీన్ కామెడీ. ఓకే, ప్లేట్స్ పట్టండి. దీంట్లోనే ఉంచిది తవా మీద వేసేస్తా. తవా తీసుకెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అన్ని అయిపోయినాయి చూసారు కదా. ఇది పరిస్థితి. ఇది పెద్ద మంట పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. మొత్తం నేతితోనే కంప్లీట్ చేస్తున్నాను. ఆవు నెయ్యి మంచిదండి. వావ్, మన సూరత్ వెళ్ళిన రోడ్ లో ఇలానే చేసి ఇచ్చారు కదా. సూరత్ కదా, మహారాష్ట్ర అనుకుంటా. కంచం రెడీగా ఉంచుకో సతాక్షి. ఆల్రెడీ ఇది చూడ ఒకసారి. డబల్ పరోటా ఇక్కడ డబుల్ పరోటా ఇక్కడ ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, మా సతాక్షి తింటదంట ఫస్ట్ పరోటా. ఏమన్నా నువ్వు తింటావా? తింటుందా? తింటది. డబల్ కమీటా లాగా. గిన్నె వేసి బౌల్ అది సరిపోదు గ్రేవీకి. చూసారా ఫ్రెండ్స్, అక్కడ నిరిగిందా? ఏం ఎరగదు. ఇంత పెద్ద పరోటా చేయడానికి సాహసం కూడా ఉండాలా. ఉల్లిపాయ ఒకటి ఉంటే బాగుంటుంది. ఉల్లిపాయ ఇంకా తీసుకొచ్చాను. ఎక్కడ ఉంది చూడు సతాక్షి, బొట్లో ఉంది చూడు. ఏది మనకి కూర అయితే కొత్త కొత్త కడుతుంది. ఇంకా కూర కూడా మనం ఇంతకన్నా చిక్కగా అవ్వకూడదండి, కట్టేసుకున్నాం. ఏం కావాలి? అది ఇది బాహుబలి పరోటా. కూర వస్తారా సతాక్షి? నెయ్యితోనే కంప్లీట్ చేస్తున్నారు ఫ్రెండ్, చాలా బాగుంటుంది. అమ్మా కాకుందే మరి ఎలా తింటావు? ఇప్పుడు వేస్తే అప్పుడు చల్లారింది. నాకే ప్లేట్ కాలిపోతుంది. ఎలా పట్టుకుంటుంది అది? పట్టుకున్నా నాకు ఇప్పుడు. అదొద్దు నాకు. చూడండి ఫ్రెండ్స్, ఏమైంది కుదరడదామా? తినవా? కడుపులో తిను, అక్క కూడా వస్తుంది. తీసుకో. చపాతీ నేను ఎప్పుడు తిన్నా. బాగుందా సతాక్షి? చాలా బాగుంది.
పెనము హీట్ ఎక్కుతుంది. అక్క కొంచెం కూర వేసి ఇచ్చేస్తే ఆహా. ఈ ముక్క తీసేస్తున్నా. తీసేసి పైన. మంట పెద్దది పెట్టుకోకూడదు. రొట్టి ఇది స్టీల్ తవ్వ, అదే ఐరన్ తవ్వ అయితే మనకి కొంచెం హీట్ అయినా సరే లాగగలిగిద్దామా. ఎలా ఉంది ఇది? సూపర్ ఉందా పరోటా అంటే పరోటా ఎంత బాగుందో. బాగా చేశానా? ఎన్ని మాటలు ఇస్తారే? 100 అది నో డౌట్. కూర ఇక అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెమ్మదిగా ఇలా ఉడికించుకుంటా చేసుకుంటా పోతే మటన్ అనేది సాఫ్ట్గా ఉడికిద్ది. ఉడికిపోయింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికింది? అది నాకు బాగా కోరుకుంది చక్కగా ఇలా చెయ్యాలి అని. పిల్లలకి చాలా బలం అండి ఆలు పొరటాలు ఇవన్నీ కూడా. మంట పెద్దది పెట్టుకోకూడదు. రొట్టి ఇది స్టీల్ తవ్వ, అదే ఐరన్ తవ్వ అయితే మనకి కొంచెం హీట్ అయినా సరే లాగగలిగిద్దామా. ఎలా ఉంది ఇది? సూపర్ ఉందా పరోటా అంటే పరోటా ఎంత బాగుందో. బాగా చేశానా? ఎన్ని మాటలు ఇస్తారే? 100 అది నో డౌట్. కూర ఇక అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెమ్మదిగా ఇలా ఉడికించుకుంటా చేసుకుంటా పోతే మటన్ అనేది సాఫ్ట్గా ఉడికిద్ది. ఉడికిపోయింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికింది? అది నాకు బాగా కోరుకుంది చక్కగా ఇలా చెయ్యాలి అని. పిల్లలకి చాలా బలం అండి ఆలు పొరటాలు ఇవన్నీ కూడా. కూరేస్తాను. చాలు. నువ్వే నా అంటుతుంది నాకు. ఇంత పెద్ద పొరట తినగలిగావా నువ్వు? ఏమనుకుంటున్నావు పిచ్చు? చాలు వద్దు ఇంకొద్దు. చూసారా ఫ్రెండ్స్ నిజంగా కుమ్మేసింది. నా హానెస్ట్ రివ్యూ ఎట్లా ఇస్తా అంటే ఏం మిగిల్చి కూడా తిన్నాం. అది ఫోన్ మారిపోయింది. అదే మన ఐరన్ తవ్వ అనుకోండి కొంచెం హీట్ అన్న లాగింది. అంటే ఇప్పుడు చేయగలిగాను. అదే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది.
చూసారా? బాగుంది కదా? పరోటా కానీ మటన్ కర్రీ కానీ అది మటన్ మంచిగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఓకేనా? మనం కూడా ఇదే ప్లేట్లు వేసుకొని తినేద్దాం అనుకుంటున్నాను నేను. ఆ ప్లేట్ ఇచ్చే నాకు. అది సిల్వర్ది. అది ఇచ్చే. అది ఎంత ఉంది కోతి? పర్లేదేమా, ఇందులో వేసేసుకుంటా. నాకు ఇలాగే ఇష్టం. లేదుందా? ఉల్లిపాయ కూడా ఉంది. అబ్బా ఏంటి తిందాం? ఏంటి అసలు ఇంత టేస్ట్గా ఉంది? మామూలు టేస్ట్ కదా అసలు. అమ్మ దీంట్లోకి సరే కూర్చోమా. మజ్జిగ చేస్తారు కదా, చేయనా నేను? మంచిగా దీంట్లో ఒక మజ్జిగ చేస్తాను. ఆహా, ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ లో చేయరా? పెరుగు అదేలే ఏదోటి. పెరుగు వేసుకొని నెయ్యి ఒక బౌల్ వేసుకొని ఆ నేతిలో ముంచుకొని తింటారు, బెల్లం వేసుకొని. అమృతంలా ఉంటది. బెల్లం, ఈ రొట్టి, అంత నెయ్యి, మధ్యలో బెల్లం ముక్క పెట్టుకొని రొట్టిలో ముంచుకొని ఆ నెయ్యిలో ముంచుకొని తింటారు. కొండరాళ్ళన్నా పగలు కొడతారు. ఆహా, ఎంత శక్తివంతమైన ఫుడ్. 3 రోజులు మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు మెయింటెనెన్స్ డైట్ లో. మిగతా 3 రోజులు డైట్ ని ఫాలో అవ్వాలి. తినేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో డైట్ చేసేటప్పుడు అంత కష్టంగా ఉన్నా సరే మనం అనుకున్న గోల్ ని రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు అవన్నీ భరించాలి. నిజంగా ఫ్రెండ్స్, అందులో వేసేసి ఒక్కొక్క పొరాటా ఒక్కొక్కళ్ళు తినగలుగుతున్నాం. మామూలుగా లేదు. చాలా బాగుంది. అమ్మ చేతులు తిని కడుపు నిండిపోయింది అన్న నాకు. అదే అమ్మ చేతుల నుంచి ఒక టేస్ట్ ఉంటుంది. రెండు ముద్దలు వేసి పెట్టానే, 2 ముద్దలు వేసిన ఆగుది. ఇప్పుడు చెప్పు డబల్ కా పెట్టాని. పప్పు బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ అన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ గంట టచ్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టాలి. ఓకేనా? మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను చూడండి ప్లీజ్. పిల్లలు తీసుకుని చాలా కష్టపడి చేస్తున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.